కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఆ మాత్రం గుడికి మెట్లెక్కకుంటే బ్రతకలేం. భరించలేనంత బాధ మనసుకి కలిగినప్పుడు ఆ భారాన్ని మోస్తూ ఉండాలంటే చాలా అంటే చాలా కష్టం. అలాంటి టైంలో కూడా హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా కాలురామ్. ఫస్ట్ మేము జగన్నాథ్ టెంపుల్ దగ్గరికే వచ్చాము, బట్ ఆ టైంకి ఓపెన్ అవ్వలేదు ఈవినింగ్ దర్శనం కోసం అనేసి. సో అలా మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేయకుండా ఫస్ట్ హరికృష్ణ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాము. హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ వీడియో మీరు చూడలేదనంటే ప్లీజ్ గో అండ్ వాచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే బంజారా హిల్స్లో ఉందన్నమాట. దీనికి కొద్ది దూరంలోనే హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. సో ఇది రోడ్ దగ్గరే ఉంటుంది, బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో బస్లో కూడా వెళ్ళడానికి ఈజీ అవుతుంది ఇక్కడికి వెళ్ళాలి అని అంటే. అలా మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. ఇక్కడ క్లోజ్ ఉంది అనేసి చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అది కొంచెం లోపలికి ఉంటుంది, వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాకు మొత్తం నైట్ అయిపోయింది. నైట్ టైం దర్శనం చేసుకోవడానికి అనేసి వెళ్తున్నాం కదా, అసలు ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను. కానీ ఒక్కసారి లోపలికి ఎంటర్ అవుతే తెలుస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుండే నైట్ వ్యూ. నేను ఇక్కడ నుంచి చాలాసార్లు ట్రావెల్ చేశాను, చాలాసార్లు చూశాను. డే టైంలో నేను చాలాసార్లు వచ్చాను, కానీ నైట్ టైంలో నేను ఇదే రావడం అనమాట. చాలా బాగుండింది. ఎన్ని ప్రాబ్లమ్స్తోని మనం పరేషాన్ అవుతున్నా సరే కానీ గుడికి వెళ్ళామంటేనే చాలు, ఏదో తెలియని భరోసా వచ్చేస్తుంది. అండ్ మనకున్న బర్డెన్ అంతా పోయి ఏదో నెమ్మది వచ్చేస్తుంది, ఏదో చిన్న కామ్నెస్ వచ్చేస్తుంది. నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఇంత బర్డెన్తో వెళ్తాం కదా, గుడికి వెళ్ళిన తర్వాత నిజంగా మొత్తం ఆ బర్డెన్ అంతా పోయి ఖాళీ అయి మళ్ళీ తిరిగి వస్తాం. ఫిజికల్గా ఏదో ప్రాబ్లం వచ్చేసిందంటే మనం డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అలానే మనకి మెంటల్గా మన మనసు బాగాలేదు అని అంటే రావాల్సింది గుడికే కదండి. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అది తగ్గదు. మనకి నచ్చిన వ్యక్తుల చుట్టూ ఉండడం, గుడికి వెళ్ళడం, ఇది మాత్రమే హీల్ చేస్తుంది మనల్ని, ఇంకేది హెల్ప్ చేయదు అలాంటి టైంలో. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఆ మాత్రం గుడికి మెట్లెక్కకుంటే బ్రతకలేం. భరించలేనంత బాధ మనసుకి కలిగినప్పుడు ఆ భారాన్ని మోస్తూ ఉండాలంటే చాలా అంటే చాలా కష్టం. అలాంటి టైంలో కూడా గుడి మెట్లెక్కకుండా ఉండినామంటే నా వరకు నేను నించోడానికి కానీ ఇంకే పని చెయ్యడానికి కూడా పనికిరామనేమో అన్నట్టు అనిపించేస్తుంది. ఎందుకంటే గుడికి వెళ్ళానంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాననే కాదు, నన్ను నేను తీసుకొని వచ్చానన్నట్టు ఉంటుంది నాకు. పూరి జగన్నాథ్ టెంపుల్ అని అనగానే గుర్తొచ్చేది ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గుర్తొస్తుంది అందరికీ.
అక్కడ జరిగే ఉత్సవాలు నిజంగా అందులో ఉండడం మన అదృష్టంగా అనిపిస్తుంది. కానీ అలాంటి ఉత్సవాలే మనకి హైదరాబాద్‌లో ఉన్న జగన్నాథ్ టెంపుల్‌లో కూడా జరిగాయంట. కానీ మనకి తెలీదు. ఒకవేళ తెలిసునుంటే వెళ్ళేదాన్నేమో అని అనిపించింది. మీలో ఎవరైనా హైదరాబాద్‌లో జరిగినప్పుడు ఆ రథోత్సవాన్ని, ఆ ఉత్సవాన్ని మీరు చూసారా అనేదైతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇది అండి హైదరాబాద్‌లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ గురించి అండ్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ గురించి కూడా మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. వీలైతే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.